రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎస్టర్డే రోలప్లో మనకు 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ టెంప్లేట్ మోడ్, అనదర్ ఈజ్ ఎక్స్పాండెడ్ మోడ్. సో 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. టెంప్లేట్ మోడ్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఎక్స్పాండెడ్ మోడ్, ఓకే, 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. టెంప్లేట్ మోడ్ ఒకటి, ఎక్స్పాండెడ్ మోడ్ ఒకటి. ఓకే, ఈ టెంప్లేట్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ ఈ ఫైల్ తీసుకుంటున్నాను. మనకు అబ్నిషో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని, అగ్రిగేషన్ ఫంక్షన్స్ అని చెప్పి. సో ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఏదైతే యూజ్ చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉపయోగించి మనం కోడ్ బిల్డ్ చేసేదాన్ని టెంప్లేట్ మోడ్ అంటారు. రోలప్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, రోలప్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేస్తే మనకు ఎడిట్ టూల్లో అగ్రిగేషన్ ఫంక్షన్స్ అని ఉంటుంది. ఈ ఓన్లీ రోలప్ అండ్ స్కాన్లో మాత్రమే ఉంటుంది ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్లో మనకి ఏముంటుంది అంటే యావరేజ్, కౌంట్, ఫస్ట్, లాస్ట్, మ్యాక్స్, మినిమం, ప్రొడక్ట్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రోలప్ అండ్ స్కాన్ అనే కాంపోనెంట్స్ గ్రూప్డ్ ఆపరేషన్స్ మీద వర్క్ అవుతాయి. గ్రూప్డ్ ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ గ్రూప్కి ఫస్ట్ రికార్డ్ కావాలి, లాస్ట్ రికార్డ్ కావాలి. ఒక గ్రూప్ మొత్తానికి సమ్ కావాలి, మినిమం వాల్యూ కావాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కావాలి. గ్రూప్ అంటే ఏంటి? ఓకే, ఇది నా డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో ఈ 100 మొత్తం అనేది ఒక గ్రూప్. సో ఇది కస్టమర్ ఐడి అనుకుంటే ఈ 100 అనే కస్టమర్ ఐడికి ఇవన్నీ జరిగిన ట్రాన్సాక్షన్స్. ఓకే, లేకుంటే ఇది అకౌంట్ నెంబర్ అనుకుంటే ఈ అకౌంట్ నెంబర్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్. సో ఇదంతా ఒక గ్రూపు. ఓకే, ఈ 101 అనేది అంతా ఒక గ్రూపు. లైక్ ఒరాకిల్లో ఆర్డర్ బై, హ్యావింగ్, గ్రూప్ బై ఉంటాయి కదా, సేమ్ లైక్. సో 102, 103, 104. సో ఇలా 5 గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఈ గ్రూప్ మొత్తం మీద నాకు టోటల్ సమ్ కావాలి. ఓకే, ఈ టోటల్ సమ్ ట్రాన్సాక్షన్ సమ్ కావాలి. ఓకే, ఫస్ట్ రికార్డ్ కావాలి, లాస్ట్ రికార్డ్ కావాలి, లేకుంటే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ కావాలి, మినిమం ట్రాన్సాక్షన్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఈ గ్రూప్ మొత్తం మీద ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఓకే, అలాగే నాకు సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ కావాలి, టాప్ 3 రికార్డ్స్ కావాలి. ఇట్లా అన్ని ఇటువంటి ఒక గ్రూప్ మీద జరిగే ఆపరేషన్స్ ఏమంటారంటే మనం గ్రూప్డ్ ఆపరేషన్స్ అంటాం. ఈ గ్రూప్డ్ ఆపరేషన్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చారు, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అవే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్. సో ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్ని మనం 1 by 1 క్రియేట్ చేసి నేను టెంప్లేట్ మోడ్లో క్రియేట్ చేసి చూపించాను. అంటే డైరెక్ట్ కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను, ట్రాన్సాక్షన్ అమౌంట్కి ఇలా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ నాకు టోటల్ సమ్ కావాలనుకున్నప్పుడు సమ్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాను డైరెక్ట్గా. ఓకే, టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ కస్టమర్ ఐడికి ప్రతి కస్టమర్ ఐడి మీద నాకు టోటల్ సమ్ కావాలి. ఓకే, మొత్తం ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? 5 ఉన్నారు. 100, 101, 101, 102, 103, 104. ఓకే, సో ఇప్పుడు నీకు కీ ఏమి ఇవ్వాలి? కస్టమర్ ఐడిని ఇవ్వాలి ఇక్కడ. సో కస్టమర్ ఐడి మీద నువ్వు కీ అనేది నీకు ఓన్లీ గ్రూప్ ఐడెంటిఫై కోసమే. సో ఇదంతా గ్రూప్ అని చెప్పడానికి కీ ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత కీ ఐడెంటిఫై చేసినప్పుడు ఇదంతా గ్రూప్ అని చెప్పినప్పుడు ఈ గ్రూప్ మీద టోటల్ ట్రాన్సాక్షన్ కావాలనుకున్నప్పుడు సమ్ ఆఫ్ అనే ఫంక్షన్, రోలప్లో ఉండే సమ్ ఆఫ్ అనే ఫంక్షన్ మనకు రోలప్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, గ్రాఫిక్ యూజ్ చేస్తున్నాను. సో టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇట్లా అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అబ్నిషోలో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అవి యూజ్ చేసి మనం సమ్ ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే టెంప్లేట్ మోడ్ అంటారు. ఇవి ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. జస్ట్ ఒక 1 to 2 minutes మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. చూడండి, 100 అనే కస్టమర్ ఐడికి జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్, టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఇట్లా ప్రతి కస్టమర్కి టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే టెంప్లేట్ మోడ్ అంటారు. ఇట్లా ఫంక్షన్స్ ఉపయోగించడానికి దాన్ని. మరి ఎక్స్పాండెడ్ మోడ్ అంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ యూ అని చెప్పి ప్యాకేజ్ మోడ్ అని ఉంటుంది. ఓకే, ఎంటర్ చేస్తున్నాను. దీన్నే ఎక్స్పాండెడ్ మోడ్ అంటారు. ఎక్స్పాండెడ్ మోడ్ అన్నా ప్యాకేజ్ మోడ్ అన్నా రెండు ఒకటి. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయకుండా మనం సమ్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను
వీటన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. ఎక్స్పాండెడ్ మోడ్లో ఓపెన్ చేస్తాను. ఎక్స్పాండ్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు చూడండి, టెంపరీ టైపు, అలాగే ఇన్స్లైజ్, రోల్ అప్, ఫైనలైజ్ ఎలా ఉంటుంది. సో ఒక టెంపరీ టైప్లో మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, ఇక్కడ వేరియబుల్ ఇన్స్లైజ్ చేస్తాం, ఇక్కడ లూపింగ్ పార్ట్ జరుగుతుంది, ఇది ఫైనల్గా అవుట్పుట్ అసైన్ చేస్తాం. సో ఒక గ్రూప్కి సమ్ కనుక్కోవాలంటే మనం ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి, టెంపరీ టైప్లో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేస్తున్నాను కాబట్టి సమ్, డేటా టైప్ డెసిమల్ తీసుకుంటున్నాను. లెంత్ నీకు హార్డ్ కోడ్ చేయాలనుకుంటే సమ్ ఫిక్స్డ్ లెంత్ ఇవ్వాలనుకుంటే ఫిక్స్డ్ లెంత్, డెలిమిట్ ఇవ్వాలంటే డెలిమిట్ ఇచ్చుకోవచ్చు. సో వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ మనం టెంపరీ టైప్ అనే దాంట్లో చేసాం. తర్వాత ఇన్సులైజేషన్లో స్టార్టింగ్లో దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను 0 ఇచ్చాను. ఈ సమ్ అనే టెంపరీ వేరియబుల్కి 0 అసైన్ చేశాను. ఓకే, రోలప్లో ప్రతిసారి దీంట్లో ఎంత వస్తుంది, ఇప్పుడు 0 వస్తుంది, ప్లస్ ఈ ఇన్పుట్ నుంచి వచ్చే అమౌంట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా లూపింగ్ పార్ట్. సో ఫస్ట్ 0 ప్లస్ 8,000 అవుతుంది, మళ్ళీ 8,000 ప్లస్ 7,000 15,000, 15 ప్లస్ 5 20. ఇట్లా గ్రూప్ ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎండ్ ఆఫ్ ద గ్రూప్ వరకు లూపింగ్ జరుగుతుంది. సో టోటల్ అవుట్పుట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ టోటల్ అమౌంట్ మొత్తం ఫైనలైజ్ ఫంక్షన్కి ఇచ్చేస్తాను లాస్ట్లో. ఎస్, ఇక్కడ ఫైనలైజ్ ఫంక్షన్, ఈ ఫైనలైజ్ టోటల్గా ఎంతైతే వస్తుందో డైరెక్ట్గా అసైన్ చేస్తాను. ఓకే, ఏ కస్టమర్ ఐడికి ఎంత సమ్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కస్టమర్ ఐడి కూడా అవుట్పుట్కి పాస్ చేస్తున్నా. ఇదే నీ ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ ఫైల్లో నీకు ఎన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఏ కనిపిస్తాయి మీకు అవుట్పుట్లో కూడా. ఫైనలైజ్ ఫంక్షన్లో ఏ ఫీల్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు అవే నీ అవుట్పుట్ ఫైల్లో కనిపిస్తాయి. అప్లై. ఇక్కడ మీకు ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్లో యూ డేటా చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎక్స్పాండెడ్ మోడ్ చూసాము, అలాగే ప్యాకేజ్ మోడ్ చూసాము. టెస్ట్ మోడ్ చూసాము అనుకోండి, ఇలా బిహేవ్ చేస్తుంది. ఓకే, డన్. అది ఒకసారి చూపిస్తాను మీకు లాజిక్ మొత్తం. యూ డేటా 5 రికార్డ్స్ వచ్చాయి, టోటల్ 5 రికార్డ్స్ డిస్ప్లే అవుతుంది. ప్రతి కస్టమర్ ఐడికి టోటల్ సమ్. ఇక్కడ నేను ఎటువంటి ఫంక్షన్ అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయలేదు, చూడండి టోటల్ సమ్ వచ్చేసింది. సో ఇలా మనం అగ్రిగేషన్ అల్బినిషో బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మన ఓన్గా ఇక్కడ మనం కోడ్ డెవలప్ చేసాం. ఇది టెస్ట్ మోడ్లో చూస్తే ఇలా ఉంటుంది చూడండి, ఇది కోడ్, దానికి బ్యాక్ ఎండ్లో ఇలా వర్క్ అవుతుంది. అంటే టెంపరీ టైప్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దానికి సమ్ వేరియబుల్ అసైన్ చేశాను, ఇన్సైజ్ చేశాను 0 అని. ఇక్కడ లూపింగ్ జరుగుతుంది ఇదంతా. ఓకే, అప్ టు ఎండ్ ఆఫ్ ద ప్రతి గ్రూప్ ఎండ్ అయ్యేంత వరకు లూపింగ్ జరిగి టోటల్ సమ్ ఎంతైతే వస్తుందో ఆ సమ్ని ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్కి ఇచ్చేసాను. ఓకే, ఇది ఎక్స్పాండెడ్ మోడ్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉపయోగించి మనం రోల్ అప్ ఆపరేషన్ చేస్తుంటాం. సో మీకు ఇప్పుడు ఎక్స్పాండెడ్ మోడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్పాండెడ్ మోడ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పాండెడ్ మోడ్, టెంప్లేట్ మోడ్ క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ఎక్స్పాండెడ్ మోడ్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రతి రికార్డ్ని ఎలా కంట్రోల్ తీసుకొచ్చుకుంటాం. ఓకే, సెకండ్ హైయెస్ట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో నాకు ఇక్కడ 6 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఓకే, నాకు 4th ట్రాన్సాక్షన్ కావాలి. ఓకే, పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే కావాలి. సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఏదైతే ఉందో అది కావాలి. ఇలా ప్రతి రికార్డ్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు ఎక్స్పాండెడ్ మోడ్లో. ఓకే, నువ్వు ఫంక్షన్స్ రాసావనుకోండి ఏం చేస్తుంది, మినిమం రాసావనుకోండి ఈ గ్రూప్ మొత్తం మీద మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. మ్యాక్స్ రాస్తే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. జస్ట్ ఏదైనా ఒక సింగిల్ ఆపరేషన్. ఓకే, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, సెకండ్ కౌంట్ కనుక్కుంటుంది.
అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అవుట్ ఆఫ్ 6 రికార్డ్స్లో 4th రికార్డ్ మాత్రమే కావాలనుకున్నాను అనుకోండి, దానికి ఏమైనా ఫంక్షన్ ఉందా లేదు. సో సో అటువంటి సిచ్యువేషన్లో మనకు రోల్ టెంప్లెట్ మోడ్లో ఆప్షన్ లేదు కాబట్టి కంపల్సరీగా ఎక్స్పెండెడ్ మోడ్ యూజ్ చేయాలి. ఈ ఎక్స్పెండెడ్ మోడ్లో 4th కావాలనుకుంటే ఏం చేస్తాం? అప్పుడు 4th కావాలంటే సో కౌంట్ 1 అవుతుంది, ఇక్కడ కౌంట్ 2 అవుతుంది, కౌంట్ 3 అవుతుంది, 4 అవుతుంది. ఈ కౌంట్ ఎప్పుడైతే 4 అవుతుందో ఆ రికార్డ్ని ప్రింట్ చేస్తాం మనం. ఓకే, ఇది కౌంట్ 4 అయినప్పుడు ఆ రికార్డు మనం పేజ్ చేస్తాం బయటికి. ఇట్లా ప్రతి రికార్డ్ మీద మీరు కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటే ఎక్స్పెండెడ్ మోడ్ యూజ్ చేయాలి. సో రియల్ టైంలో మనం ఓన్లీ ఎక్స్పెండెడ్ మోడ్ యూజ్ చేస్తాం. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా సమ్ చేయడానికి, అలాంటప్పుడు ఎందుకు ఇలా ఎక్స్పెండెడ్ మోడ్ యూజ్ చేస్తున్నారని చెప్పి. ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రతి రికార్డ్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడానికి మాత్రమే ఎక్స్పెండెడ్ మోడ్ యూజ్ చేస్తాం. సో అవేంటి ఒకసారి చూద్దాం మనం. అవి కూడా సెకండ్ హైయెస్ట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే, పర్టికులర్ రికార్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఇక్కడ 7000 ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ రికార్డ్ ఉంది అనుకోండి. ఓకే, సేమ్ రికార్డ్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఇప్పుడు నేను కౌంట్ ఈజ్ ఈక్వల్ 1 అయితే ఈ రికార్డ్ వస్తుంది, కౌంట్ ఈజ్ ఈక్వల్ 2 అయితే ఇది వస్తుంది. ఓకే, మరి కౌంట్ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఇది వస్తుంది. కానీ ఇది థర్డ్ హైయెస్ట్ వాల్యూ కాదు. యాక్చువల్గా ఇది 1 కౌంట్, తర్వాత 2, ఇది కౌంట్ 3, ఇలా 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కౌంట్ అంటే. సో నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 అయినప్పుడు ఈ రికార్డ్ని ప్రింట్ చేయమని చెప్తా. అంటే ఏంది, ఇది థర్డ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ కాదు, ఎందుకంటే ఇది 7000 సేమ్ వచ్చింది, సెకండ్ హైయెస్ట్ వాల్యూ, ఇది థర్డ్ హైయెస్ట్ వాల్యూ కాదు. మరి కౌంట్ ఈజ్ ఈక్వల్ 3 అంటే ఇది వస్తుందా? రాదు. సో అందుకని దీని వాల్యూ కూడా ఇక్కడ 2 అనే ఉండాలి. అలా చేయాలంటే మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ అంటే ర్యాంకింగ్ ఇవ్వాలి, నీ ట్రాన్సాక్షన్ అమౌంట్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్, ఇదంతా సెకండ్ హైయెస్ట్ అమౌంట్ అని ఇవ్వాలి. ఈవెన్ డూప్లికేట్స్ వాల్యూస్ ఉన్నా కానీ, అంటే ఇక్కడ 7000 సేమ్ వచ్చినప్పుడు ఇక్కడ 5000 వచ్చిందంటే ఇది థర్డ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. కౌంట్ అంటే ఏంది, ప్రతి రికార్డ్కి కౌంట్ జనరేట్ చేసుకుంటూ పోతుంది. ర్యాంక్ అంటే ఏంటంటే నీ ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేసిన దాన్ని బట్టి మనం ర్యాంక్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్, సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అన్నట్టు. సో ఇవన్నీ మనం ఒకసారి ఎక్స్పెండెడ్ మోడ్లో చూద్దాం ఎలా వర్క్ చేయాలని. రియల్ టైంలో ఎక్కువ అవే వాడుతుంటాం మనం. ఇప్పటి వరకు రోల్అప్లో ఎక్స్పెండెడ్ మోడ్ గురించి డిస్కస్ చేసాము, టెంప్లెట్ మోడ్ గురించి డిస్కస్ చేసాము, ఓన్లీ రోల్అప్ గురించి. కానీ స్కాన్లో మనకు టెంప్లెట్ మోడ్ లేదు, ఓన్లీ ఎక్స్పెండెడ్ మోడే. స్కాన్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ట్రాన్స్ఫార్ అనే ఫంక్షన్లో చూడండి ఇలా వస్తుంది గ్రిడ్ మోడ్. చూడండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పెండెడ్ మోడ్ ఓపెన్ అవుతుంది. మీకు నో టెంప్లెట్ మోడ్. టెంప్లెట్ మోడ్ అంటే నీ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నావు దాంట్లో టెంప్లెట్ మోడ్లో. ఓకే, డైరెక్ట్ ఫంక్షన్స్. సో స్కాన్లో మనం వాడేది ఓన్లీ ఎక్స్పెండెడ్ మోడ్ ఒకటే. ఇక్కడ రోల్అప్లో చూడండి, మనకు రోల్అప్లో టెంప్లెట్ మోడ్ రాయాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేస్తున్నాం, యూ గ్రిడ్ మోడ్ అంటున్నాం, యూ గ్రిడ్ మోడ్. సో మనం ఆల్రెడీ ఇక్కడ టెంప్లెట్ మోడ్ ప్రిపేర్ చేసే ఎక్స్పెండెడ్ మోడ్ ప్రిపేర్ చేసాం కూడా ఇలా వస్తుంది. ఒక్కొక్కటి చూడాలనుకుంటే ఇలా వస్తుంది కదా. సో ఒరిజినల్ కాంపోనెంట్ నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, వేరే కాంపోనెంట్ తీద్దాం. చూడండి ఈ కాంపోనెంట్లో ఏం డేటా లేదు, ఇది ఓపెన్ చేస్తున్నాను నేను, పారామీటర్స్ ట్రాన్స్ఫార్మ్. సో ఏమవుతుంది, ఇదే నీ టెంప్లెట్ మోడ్. ఇన్పుట్ నుంచి డైరెక్ట్ మ్యాపింగ్ అవుట్పుట్ చేస్తాం మనం. కానీ ఇలా ఇన్పుట్కి డైరెక్ట్గా అవుట్పుట్ మ్యాప్ చేసే ప్రాసెస్ మనకు స్కాన్లో లేదు. దీన్నే టెంప్లెట్ మోడ్ అంటారు. ఓకే, సో 1 సెకండ్. ఇప్పుడు ఒకసారి స్కాన్ కూడా చూద్దాం మనం. స్కాన్లో మనకు ఆల్రెడీ ఎక్స్పెండెడ్ మోడ్ ఒకటే ఉందని చెప్పాను కదా. స్కాన్ అవుట్పుట్ ఎలా ప్రింట్ చేస్తుంది. ఇంతకుముందు నేను సమ్ ఆఫ్ ఫంక్షన్ రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎన్ఐడి గ్రూప్ మొత్తానికి సమ్ ఇస్తుంది, 101 గ్రూప్ మొత్తానికి సమ్ ఇస్తుంది, ఇట్లా ప్రతి గ్రూప్కి సమ్ ఇస్తుంది. అంటే ఏంటి దీని మీనింగ్, ఈ డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి ఓన్లీ ఒక రికార్డే వస్తుంది ప్రతి గ్రూప్కి. స్కాన్లో అలా కాదు. స్కాన్లో అవుట్పుట్ ఎలా వస్తుందంటే 100 8000, ఇక్కడ సెకండ్ రికార్డ్ వచ్చేసరికి 15000 అవుతుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ అమౌంట్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 15000 ఉంది ఇక్కడ, ఈ 15 ఈ 7 రెండు కలిస్తే 22. రికార్డ్ బై రికార్డ్ సమ్ యాడ్ చేస్తుంది. ఇక్కడ 27, ఇక్కడ 29. ఓకే, ఇది 34, 25, 29 ప్లస్ 5 34 ప్లస్ 2 36.
సో రికార్డ్ బై రికార్డ్ యాడ్ చేస్తుంది, నీకు ఫైనల్గా నీకు టోటల్ సమ్ వచ్చింది ఇక్కడ లాస్ట్ గ్రూప్ ఎండ్ అయిన తర్వాత. ఓకే, సో రోలప్ అనేది సమ్మరైజ్ డేటా ఇస్తుంది. సమ్మరైజ్ డేటా అంటే మన గ్రూప్ మొత్తానికి ఓవరాల్ సమ్ ఇస్తుంది, అంటే ఈ గ్రూప్ మొత్తానికి ఒకే రికార్డ్ అవుట్పుట్కి వస్తుంది. కానీ స్కాన్ అలా కాదు, నీకు ఇన్పుట్లో ఎన్ని రికార్డ్స్ అయితే వస్తున్నాయో అవుట్పుట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. ఓకే, కానీ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా రికార్డ్ బై రికార్డ్ యాడ్ అవుతుంది. సో ఒకసారి జనరేట్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను రోలప్లో సమ్ ఆపరేషన్ చేస్తున్నాను. చూడండి, కీ వచ్చేసి కస్టమర్ ఐడికి, రోలప్లో సమ్ చేస్తున్నాను, స్కాన్లో కూడా సమ్ చేస్తున్నాను. రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. సో కస్టమర్ ఐడి డైరెక్ట్గా ఇక్కడ టెంప్లెట్ మోడ్లో చేస్తున్నాను. కావాలంటే ఎక్స్పాండెడ్ మోడ్లో కూడా చేద్దాం సింపుల్గా. మీకు ఒకవేళ ఎక్స్పాండెడ్ మోడ్ చూడాలనుకుంటే 1 more time మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. ఓకే, ఎక్స్పాండెడ్ మోడే చేద్దాం, ఎందుకంటే మనం స్కాన్లో కూడా ఎక్స్పాండెడ్ మోడే రాస్తున్నాం కాబట్టి. ఓకే, యూ ప్యాకేజ్, ఇక్కడికి వెళ్ళేసి యూ అని కొడితే ప్యాకేజ్ మోడ్ అని వస్తుంది. అదే ప్యాకేజ్ మోడ్ అన్న ఎక్స్పాండెడ్ మోడ్ రెండో ఒకటి. ఓకే, కంటిన్యూ చేయని అడుగుతుంది. ఎస్, ఫస్ట్ టెంపరీ టైప్లో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము సమ్. ఓకే, నెక్స్ట్ ఇన్స్లైజ్లో 0 ఇస్తున్నాను. నెక్స్ట్ రోలప్, సమ్లో వచ్చే వాల్యూకి ఇన్పుట్ నుంచి వచ్చే వాల్యూని యాడ్ చేస్తాను ప్రతిసారి అప్ టు గ్రూప్ ఎండ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఫైనలైజ్లో నీకు ఏదైతే సమ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనలైజ్ వాల్యూ వచ్చిందో ఆ ఫైనలైజ్ వాల్యూ ఇవ్వాలి ఇక్కడ. సో దానికంటే ముందు ఫస్ట్ కస్టమర్ ఐడి ఇస్తాము, ఎందుకంటే మనకు అవుట్పుట్లో కస్టమర్ ఐడి దాని రిలేటెడ్ సమ్ ఉంటే మనం చూడడానికి కూడా యూ అనేది యూజువల్ బాగుంటుంది. సో కస్టమర్ ఐడి టోటల్ సమ్. ఓకే, ఇది రోలప్లో చేసేవు మీరు. ఓకే, అప్లై. సేమ్ స్కాన్లో కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుదాం. కీలో కస్టమర్ ఐడి ఇస్తున్నాను, ట్రాన్స్ఫామ్లో టెంపరీ టైప్, సేమ్ ఇదే ప్రాసెస్ సమ్. ఓకే, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సారీ, ఇన్స్లైజ్, దీనికి 0 ఇచ్చాను. స్కాన్లో ఇంతకుముందు రోలప్ అనే ఫంక్షన్ వచ్చింది, ఇప్పుడు స్కాన్ కాబట్టి స్కాన్ అనే ఫంక్షన్ వచ్చింది. ఈ రెండు ఫంక్షన్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి? లూపింగ్ చేయడానికి. సో కస్టమర్ ఐడి దాని రిలేటెడ్ సమ్ ఉంది. ఓకే, సో రోలప్ని నేను రెండింటిని స్కాన్ మోడ్లో ఎక్స్పాండెడ్ మోడ్లో చేశాను. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ అబ్జర్వ్ చేద్దాం. దీనికి అవుట్పుట్ ఎంత వస్తుంది, దీనికి అవుట్పుట్ ఎంత వస్తుందో అబ్జర్వ్ చేద్దాం. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్పుట్లో ఎన్నైతే గ్రూప్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ నీకు అవుట్పుట్కి వస్తాయి రోలప్లో. అదే స్కాన్లో అయితే ఇన్పుట్లో ఎన్ని రికార్డ్స్ అయితే వస్తున్నాయి అవుట్పుట్ కూడా అన్నీ వస్తున్నాయి. సార్ అబ్జర్వ్ చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో రోలప్కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 5 రికార్డ్స్ వస్తాయి. స్కాన్ కింద వస్తున్నాయి, ఇన్పుట్లో ఎంతైతే డేటా ఉందో 23 రికార్డ్స్ ఉన్నాయి, 23 రికార్డ్స్ అవుట్పుట్కి వచ్చాయి. ఈ డేటాని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇది స్కాన్ డేటా. సో కస్టమర్ ఐడి సమ్ ఇలా వచ్చింది చూడండి. రికార్డ్ బై రికార్డ్ సమ్ తీసుకుంటుంది. 8,000 ప్లస్ 15,000
ఇప్పుడు షార్టెడ్ డేట్ అని ఉంది కదా, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను సేవ్ చేయకుండా, ఎందుకంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి రోల్ అప్ అవుట్పుట్ ఎన్ని వచ్చినాయి, 5 వచ్చినాయి. ఇక్కడ చూడండి 8,000 తర్వాత 7,000 యాడ్ చేసింది, 15,000 అయింది. తర్వాత 15,000కి 5,000 యాడ్ చేసింది, 20,000. మళ్ళీ 2,000 యాడ్ చేసింది, 22, 27, 29. సో ఇదంతా 100 సంబంధించింది. ఇంతవరకు 100 గ్రూప్ అయిపోగానే 29,000 వచ్చింది. కానీ రోలప్లో ఏమైంది, నీకు డైరెక్ట్గా 29 వచ్చేసింది ఫైనల్ సమ్. ఇక్కడ రికార్డ్ బై రికార్డ్ యాడ్ చేసుకుంటూ వచ్చింది, ఈ రికార్డు తర్వాత ఈ రికార్డు తర్వాత ఇది, ఇట్లా రికార్డ్ బై రికార్డు. కానీ రోలప్లో నీకు టోటల్ సమ్ ఒకేసారి ఫైనల్గా ఎంత అయితే సమ్ వస్తుందో 100 అనే దానికి మొత్తం వచ్చేసింది. డూప్లికేట్స్ మొత్తం రిమూవ్ చేసి, స్కాన్లో అట్లా కాదు, రికార్డ్ బై రికార్డు యాడ్ చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఏమంటారంటే క్యూములేటివ్ సమ్మరీ అంటారు. ఓకే, సరే ఇది క్యూములేటివ్ సమ్మరీ, ఇది సమ్మరైజ్ డేటా. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఇచ్చుంటారు వాళ్ళు దీంట్లో రోల్ అప్. ఇది చూడండి, రోలప్ ఇది జనరేట్ ద సమ్మరైజ్ ఈచ్ గ్రూప్ కరెక్ట్ అప్డేటెడ్ అని చెప్పి. అంటే రోలప్ అనేది సమ్మరైజ్ డేటా జనరేట్ చేస్తుంది. సమ్మరైజ్ డేటా అంటే సమ్మేషన్ డేటా అన్నట్టుగా. అదే స్కాన్ తీసుకోండి, ఇది క్యూములేటివ్ సమ్మరీ అంటారు. చూడండి, స్కాన్ విల్ జనరేట్ ద క్యూములేటివ్ సమ్మరీ. క్యూములేటివ్ సమ్మరీ అంటే సిరీస్ బై సిరీస్, రికార్డ్ బై రికార్డ్. ఓకే, సో మీరు ఇప్పుడు చూడండి, మీరు స్కాన్లో ఈ గ్రూప్లో లాస్ట్ రికార్డే టోటల్ సమ్, ఈ గ్రూప్లో లాస్ట్ రికార్డు టోటల్ సమ్. ఓకే, 102లో లాస్ట్ రికార్డే నీ టోటల్ సమ్. అవునా, చూడండి అబ్జర్వ్ చేయండి పెద్దానికి. సో 103లో లాస్ట్ రికార్డే నీ టోటల్ సమ్ ఆ గ్రూప్ మొత్తానికి. 104కి 22,000 ఇది లాస్ట్ రికార్డు. సో ఇట్లా ప్రతి డేటా వస్తుంది. ఓకే, నాకు ప్రతి గ్రూప్లో నుంచి లాస్ట్ రికార్డ్ కావాలంటే ఏం చేయాలి, ప్రతి గ్రూప్లో నుంచి లాస్ట్ రికార్డ్ కావాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను ప్రీవియస్ సెషన్లో, ప్రతి గ్రూప్లో నుంచి నాకు లాస్ట్ రికార్డ్ మాత్రమే కావాలనుకుంటే ఎలా చేస్తాం, ఒక గ్రూప్లో నుంచి. ఒక 2 days బ్యాక్ చెప్పాను ఆ క్లాస్ నేను. గ్రూప్లో ఫస్ట్ రికార్డ్ కావాలంటే ఏం చేస్తాం, లాస్ట్ రికార్డ్ కావాలంటే ఏం చేస్తాం, యూనిక్ రికార్డ్ కావాలంటే ఏం చేస్తాం. సో దానికి మనం వాడే కాంపోనెంట్ డిడెఫ్ షార్ట్ కాంపోనెంట్. సో దీన్ని ఇంటర్మీడియట్ ఫైల్గా ప్లేస్ చేస్తాను. దీని నుంచి వచ్చే అవుట్పుట్ దీనికి ఇన్పుట్. ఓకే, అవుట్పుట్ ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, సో డిడెఫ్ షార్ట్లో కూడా మనం కీ ఇవ్వాలి. ఏ కీ మీద కీ ఎందుకు, గ్రూప్ ఐడెంటిఫై చేయడానికి కావాలి. ప్రతి గ్రూప్ ఇది ఒక గ్రూప్ అని ఐడెంటిఫై చేయడానికి ప్రతిసారి కీ ఇస్తుంటాం మనం. తర్వాత గ్రూప్ వచ్చిన తర్వాత అదంతా గ్రూప్ జనరేట్ చేసింది. ఇప్పుడు నేను గ్రూప్లో ఏమంటున్నాను, కీప్ లాస్ట్ అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ప్రతి గ్రూప్లోంచి లాస్ట్ రికార్డ్ మాత్రం ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకు, ఈ గ్రూప్లో లాస్ట్ రికార్డ్ అంటే ఈ రికార్డు, ఈ గ్రూప్లో లాస్ట్ రికార్డ్ అంటే ఈ రికార్డు. సో అంటే ఇదే కదా మీ ఫైనల్ సమ్, టోటల్ సమ్. ఈ గ్రూప్లో లాస్ట్ రికార్డ్ అంటే ఈ రికార్డు. సో అదే కదా మీకు సమ్ వచ్చేది. సో ఈ రోలప్లో ఎంత అవుట్పుట్ వస్తుందో ఇది కూడా అంతే అవుట్పుట్ వస్తుంది, ఆ 5 రికార్డ్స్ వస్తుంది. ఓకే, ఇండైరెక్ట్గా నీ స్కాన్ కాంపోనెంట్ కూడా రోలప్ లాగా వర్క్ చేస్తుంది. రోలప్ కాంపోనెంట్ ఏంది, ప్రతి గ్రూప్లో టోటల్ సమ్ ఇచ్చేస్తుంది. టోటల్ సమ్ అంటే ఏంది, ఆటోమేటిక్గా 23 రికార్డ్స్ వస్తుంటే 5 రికార్డ్స్ వస్తున్నాయి. ప్రతి గ్రూప్లో ఉండే డూప్లికేట్స్ రికార్డ్స్ అన్ని డిలీట్ చేస్తుంది. సో స్కాన్లో మనకు అలా రావట్లేదు. ఇన్పుట్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్, అవుట్పుట్లో రికార్డ్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు మరి డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి కదా. అలా రిమూవ్ చేయడానికి నేను డిడెఫ్ షార్ట్ కాంపోనెంట్ సపోర్ట్ తీసుకున్నాను. ఓకే, ఇది రోలప్ అవుట్పుట్. ఓకే, ఇది నీ డిడెఫ్ షార్ట్ అవుట్పుట్. రెండు కంపేర్ చేయండి, ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా. ఓకే, రెండింటికి టోటల్ సమ్ 5 కరెక్ట్గా వచ్చింది కదా. సో నీ స్కాన్ కాంపోనెంట్ నీ స్కాన్ కాంపోనెంట్ రోలప్ లాగా వర్క్ చేయమంటే వర్క్ చేస్తుంది స్కాన్ కాంపోనెంట్. అదే నీ రోలప్ కాంపోనెంట్ స్కాన్ లాగా వర్క్ చేయమంటే వర్క్ చేయలేదు. ఓకే, ఎందుకంటే 23 రికార్డ్స్ని 5 రికార్డ్స్ జనరేట్ చేయడం ఈజీ. అదే 5 రికార్డ్స్ని 23 రికార్డ్స్ జనరేట్ చేయడం 23 రికార్డ్స్ని జనరేట్ చేయలేం కదా. సో హార్డ్ కాబట్టి. సో నీ స్కాన్ కాంపోనెంట్ రోలప్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే స్కాన్ కాంపోనెంట్ ఉపయోగించి కూడా మనం రోలప్ ఫంక్షనాలిటీని అచీవ్ చేయొచ్చు.
ఎందుకు స్కాన్లో 23 రికార్డ్స్ వస్తున్నాయి, రోలప్లో 23 రికార్డ్స్ రాకుండా 5 రికార్డ్స్ వస్తున్నాయంటే దానికి ఓన్లీ వన్ డిఫరెన్స్, అది నీ ఫైనలైజ్ ఫంక్షన్. ఎందుకు నీ ఫైనలైజ్ ఫంక్షన్ డిఫరెన్స్ అంటే రోలప్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఈ రికార్డ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఓకే రోలప్ అనే కాంపోనెంట్లో మనకి ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్షియలైజ్ అనే ఫంక్షన్, ఓకే ఇనిషియలైజ్, నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి టెంపరరీ టైప్, ఇనిషియలైజ్, తర్వాత రోలప్, తర్వాత ఫైనలైజ్. సేమ్ స్కాన్లో కూడా సేమ్ సిరీసే, కానీ ఇక్కడ రోలప్ రీప్లేస్ చేసి మనకు స్కాన్ ఫంక్షన్ వచ్చింది. ఓకే, కానీ ఎందుకు స్కాన్ 23 రికార్డ్స్ వస్తుంది, రోలప్ 5 రికార్డ్సే వస్తుందంటే ఇక్కడ రోలప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ రికార్డ్ని తీసుకుంటుంది, ఓకే తర్వాత ఈ 8000 ప్లస్ 7000 రికార్డ్ని సమ్ చేస్తుంది, సారీ తర్వాత ఈ సమ్ము టోటల్ సమ్ ఏదైతే వస్తుందో రోలప్ అంతా బిహేవ్ చేసి టోటల్ సమ్ ఎంతైతే వస్తుందో ఈ రోలప్లో ఫంక్షన్ లూపింగ్ అయిపోయిన తర్వాత టోటల్ సమ్ 29000 వస్తుంది 100 అనే గ్రూప్ని. సో ఆ 29000ని ఫైనల్గా ఇక్కడ పంపిస్తుంది నీ ఫైనలైజ్ ఫంక్షన్కి. ఓకే, అదే స్కాన్లో ఎలా జరుగుతుందంటే ఈ 8000 వస్తుంది, ఈ 8000ని డైరెక్ట్గా స్కాన్ నుంచి ఫైనలైజ్ పంపిస్తుంది. ఓకే 8000 వస్తుంది ఫస్ట్, ఇక్కడ స్కాన్ ఫైనలైజ్ పంపిస్తుంది. తర్వాత 8000 అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది, 7000 వస్తుంది. తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే ఈ 8000ని ఇక్కడ ప్లస్ చేసి 7000, ఓకే 15000 వస్తుంది కదా, ఆ 15000 ఇక్కడ పంపిస్తుంది ఫైనలైజ్ ఫంక్షన్కి. ఓకే, ఇట్లా మొత్తం యాడ్ అయిపోయి 8000 ప్లస్ 7000 ఇట్లా ఒక్కోటి మళ్ళీ 55000 వచ్చింది. సో ఇట్లా యాడ్ చేసుకుంటుంది, ఇక్కడ 15 ప్లస్ 20000 వస్తుంది మళ్ళీ. ఓకే, అంటే ఈ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫైనలైజ్ ఫంక్షన్ అనేది నీ గ్రూప్ మొత్తానికి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే ఈ గ్రూప్ మొత్తానికి ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోయి టోటల్ సమ్ ఇచ్చేస్తుంది. అదే స్కాన్ అయితే అలా కాదు, స్కాన్లో ఉండే ఫైనలైజ్ ఫంక్షను ఈ రికార్డు యాడ్ చేసుకొని సమ్ ఇక్కడ ఇస్తుంది, మళ్ళీ ఈ 15000 5000 యాడ్ చేసుకొని ఈ సమ్ ఇచ్చేస్తుంది. ఇట్లా ఫైనలైజ్ ఫంక్షన్ అనేది ప్రతి రికార్డ్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, గ్రూప్లో ఉండే అన్ని రికార్డ్స్కి. ఫస్ట్ ఈ రికార్డు ఈ సమ్ తర్వాత దీని సమ్ము, ఇట్లా రికార్డ్ బై రికార్డు. సో అదే డిఫరెన్స్ అనమాట. ఎందుకు నీకు ఇన్పుట్లో ఉండే రికార్డ్స్ అవుట్పుట్లో రికార్డ్స్ ఈక్వల్గా వస్తున్నాయి అంటే రోలప్లో ఈ గ్రూప్ మొత్తానికి రోలప్ అనే కాంపోనెంట్లో ఉండే ఫైనలైజ్ ఫంక్షన్, రోలప్లో ఉండే ఫైనలైజ్ ఫంక్షన్ ఈ గ్రూప్ మొత్తానికి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే స్కాన్లో ఉండే ఫైనల్ ఫంక్షన్ ఈ గ్రూప్లో ఉండే అన్ని రికార్డ్స్కి ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ రికార్డు. సో అదే డిఫరెన్స్. సో రోలప్కి స్కాన్కి డిఫరెన్స్ అడిగితే మనం డెఫినేషన్ చెప్పకుండా రోలప్ విల్ గివ్ ద సమ్మరైజ్ డేటా, వేరే ద స్కాన్ ఫంక్షన్ విల్ గివ్ ద స్కాన్ కాంపోనెంట్ విల్ గివ్ ద క్యూములేటివ్ సమ్మర్ అని చెప్పకుండా అది డెఫినేషన్ చెప్పినట్టు. సో అలా కాకుండా రోలప్లో ఉండే ఫైనలైజ్ ఫంక్షన్ అనేది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్ ఫర్ ద గ్రూప్. ఓకే, వేరే ద స్కాన్ కాంపోనెంట్ స్కాన్ ఫంక్షనలైజ్ విల్ ఎగ్జిక్యూట్ ద ఓకే ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద గ్రూప్. అదే డిఫరెన్స్. సో అందువల్ల మనకు ఫైనలైజ్ ఫంక్షన్ ఓన్లీ ద డిఫరెన్స్ వచ్చేసి రోలప్ స్కాన్కి ఫైనలైజ్ ఫంక్షన్. సో దానివల్ల మనకు ఇన్పుట్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అవుట్పుట్కి అన్నీ వస్తున్నాయి. సో అదే రోలప్లో ఒక గ్రూప్ మొత్తానికి ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ గ్రూప్లో ఉండే రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోయి ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వస్తుంది, డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోయి. ఓకే, ఇదన్నీ రోలప్కి స్కాన్కి డిఫరెన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రోలప్కి స్కాన్కి డిఫరెన్స్. స్కాన్లో ఓన్లీ మనం ఎక్స్పాండెడ్ మోడ్ వర్క్ చేస్తాం, రోలప్లో కూడా ఎక్స్పాండెడ్ మోడ్ ఉంది, టెంపరేట్ మోడ్ ఉంది, స్కాన్లో ఓన్లీ ఎక్స్పాండెడ్ మోడ్ ఒకటే ఉంది. సో ఇది రోలప్కి స్కాన్కి అవుట్పుట్కి డిఫరెన్సెస్. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తామంటే మనం ఈ రికార్డ్ మీద ఎవరి రికార్డ్ మీద ఎలా కంట్రోల్ తెచ్చుకుంటాం, ఓకే
ఇంతకుముందు చెప్పాను కదా, రియల్ టైంలో మనం చేసే ఆపరేషన్స్, ర్యాంకింగ్ కానీ, సెకండ్ ఐస్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకుంటే నాకు ఓవరాల్ ఫైల్లో 10th రికార్డ్ కావాలి, పర్టికులర్ రికార్డ్ కావాలి, ఇటువంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని మనం రియల్ టైంలో చేసేటన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలాగే అభినీష్, ఇక్కడ మీకు రోల్ అప్ ఎక్స్పాండెడ్ మోడ్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఫంక్షన్స్ మీకు కవర్ చేయలేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేస్తే ఇన్స్లైజ్, టెంపరీ టైపు, రోల్ అప్, ఫైనల్ మార్క్స్ చెప్పాను. ఇన్పుట్ సెలెక్ట్, అవుట్పుట్ సెలెక్ట్, కీ చేంజ్ గురించి చెప్పలేదు. ఈ మూడింటి గురించి ప్లస్ రికార్డ్ కంట్రోల్ మీద గురించి రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకే, ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. ఈ ఎక్స్పాండెడ్ మోడ్ బాగా ప్రాక్టీస్ చేయండి, రోల్ అప్లో కానీ స్కాన్లో కానీ. ఒకసారి ఈ డిఫరెన్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి డేటాకి. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఒకవేళ పాసిబుల్ అయితే ఇవాళ మీకు మార్నింగ్ టైం, ఇప్పుడు ఈవినింగ్ కదా, మీకు రేపు మార్నింగ్ టైంలో కూడా తీసుకుంటాను. అంటే లైక్ మాకు ఇక్కడ 4:35 అట్లా ఉంటుంది టైము. సో నేను ఇన్ఫార్మ్ చేస్తాను గ్రూప్లో, మీకు వాట్సాప్ గ్రూప్లో.